నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం 20th నుంచి పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే 20వ తారీఖున పుట్టినటువంటి వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ సిరీస్లో వాళ్ళది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఉగాది నుంచి? సో ఈరోజు 20వ తేదీ పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ గుణగణాలు ఎలా ఉంటాయి, 2024 ఉగాది నుంచి వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఒక అవుటర్ లైన్ చెప్పుకుందాం. సో నెక్స్ట్ మంత్స్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో 20 అనేది 2 చంద్రుడు ప్లస్ 0 ప్రభావంతో ఉన్న నంబర్. 2 + 0 = 2. సో చంద్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో 20న పుట్టిన వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళు ఒక మాట అంటే తొందరగా అలుగుతారు. వీళ్ళు ఎక్కువ ప్రేమని కోరుకుంటారు. ఈ 20న పుట్టిన వాళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కినేని నాగేశ్వరరావు గారు 20న పుట్టారు. జూనియర్ ఎన్టీఆర్ గారు 20న పుట్టారు, 20 మే. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు ఉంటాయి, వెనకబడుతుంటాయి. చంద్రబాబు గారు 20న పుట్టారు, ఏప్రిల్. సో 20న పుట్టిన వాళ్ళకి దే హ్యావ్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ. వీళ్ళు ఏది మాట్లాడినా మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అయిపోతుంది. 2 తెలంగాణ అండ్ ఆంధ్రాలో. వీళ్ళకి సపోర్టర్స్ ఎక్కువ ఉంటారు, అభిమానులు ఎక్కువ ఉంటారు. సో 20న పుట్టిన వాళ్ళకి చంద్ర ప్రభావం వల్ల ఈ 64 కళల్లో ఎక్కువ కళల్లో వీళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే మంచి యాక్టర్, మంచి డాన్సర్, మంచి సింగర్. సో మంచి బెస్ట్ యాక్టర్ అని కూడా చెప్పొచ్చు మనం. అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో ఈ 20న పుట్టిన వాళ్ళకి కావాల్సింది ప్రేమ. వీళ్ళు ప్రేమకి లొంగుతారు. మనం వీళ్ళు భయపించి వీళ్ళ పనులు చేయించుకోలేము. వీళ్ళు ప్రేమగా మాట్లాడుతూ ప్రేమ చూపిస్తుంటే మన చుట్టే ఉంటారు. సో 20న పుట్టిన వాళ్ళని హ్యాండిల్ విత్ కేర్. ఒక గాజులా చూసుకోవాలి, ప్రేమతో బంధించుకోవాలి. ప్రేమతోనే వీళ్ళ దగ్గర మనం ఏదన్నా మంచైనా చెడైనా చేయించుకోవాలి. సో 20న పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు ఒకసారి మీకోసం చదువుతాను. అక్కినేని నాగేశ్వరరావు గారు సెప్టెంబర్ 20, నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20, కృష్ణంరాజు గారు జనవరి 20, అనుపమ పరమేశ్వర్ ఫిబ్రవరి 20, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మే 20, ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారు ఆమె జూన్ 20, జూనియర్ ఎన్టీఆర్ గారు మే 20, మంచు మనోజ్ మే 20, ఎస్జే సూర్య జూలై 20, వీరేంద్ర సెహ్వాగ్ అక్టోబర్ 20. సో వీళ్ళంతా కూడా మంచి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు. 20 నంబర్లో పుట్టడం ఒక అదృష్టం. సో 20 వాళ్ళు ప్రేమను కోరుకుంటారు, ప్రేమకు లొంగుతారు. ప్రేమతోనే ఏదైనా వీళ్ళ సాధ్యం. బలవంతంగా వీళ్ళ ఏ పనులు చేయించుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ఆ పార్టీ వాళ్ళు కామెంట్ చేశారనుకోండి, ఆయన పిలిపించుకొని కూర్చొని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఎందుకు ఇలా తిట్టావు అని అడగడు. వెంటనే పార్టీని సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే 20న పుట్టిన వాళ్ళు అందరినీ మన అనుకుంటారు, అందరితో ప్రేమగా ఉంటారు. మన అనుకున్న వాళ్ళు విమర్శిస్తే తట్టుకోలేరు. వేరే పార్టీ వాళ్ళు విమర్శిస్తే తట్టుకుంటారు, కానీ సొంత వాళ్ళు తప్పులు పడితే తట్టుకోలేరు. సో వాళ్ళని దగ్గర రానిరు. మళ్ళీ వాళ్ళు వచ్చి అది అలా రాశారు, తప్పుగా రాశారు, నేను అలా అనలేదన్నా కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలు టైంలు ఉండవు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సో చిన్న మాటలకి అలుగుతారు. సో వీళ్ళకి మంచి మనసు ఉంటుంది. వీళ్ళని ఎవరన్నా హర్ట్ చేస్తే మళ్ళీ ప్యాచప్ అవ్వడం అనేది చాలా కష్టం. మంచు మనోజ్ కూడా ఫస్ట్ వైఫ్ డైవర్స్ అయ్యింది. ఎందుకంటే ఈ సెన్సిటివిటీ ఎక్కువ వల్ల బ్రేకింగ్ ఇన్ రిలేషన్స్ అనేది కామన్. హ్యాండిల్ విత్ కేర్ అందుకే చెప్పాను. సో ఈ చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా పీస్ను కోరుకుంటారు, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు, అందరితో ఓపెన్గా ఉంటారు, అన్నీ షేర్ చేసుకుంటారు, నవ్వుతూ ఉంటారు. ఆ సర్కిల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటారు, డబ్బు సాయం చేస్తారు, మాట సాయం చేస్తారు. కానీ ఎక్కడ గలాటాలు ఉంటే అక్కడ వీళ్ళు అవాయిడ్ చేస్తారు. వీళ్ళు బేసిక్గా కామ్గా ఉంటారు. వీళ్ళని రెచ్చగొడితే ఈ 20న పుట్టిన వాళ్ళకి కోపం వస్తే అది ఆపడం ఎవరి తరం కాదు. సో 20న పుట్టిన వాళ్ళు కామ్ అన్నా కానీ కోపం ఎప్పుడో ఒకసారి వస్తుంది, శివతాండవం చేసేస్తారు. సో 20న పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్ 2, లక్కీ కలర్ వైట్ కలర్, క్రీమ్ కలర్, లక్కీ స్టోన్ చంద్రకాంతమణి, ఇంగ్లీష్లో మూన్ స్టోన్ అంటాం. మోర్ దెన్ 7 క్యారెట్స్. మెడలో డాలర్, నేను 32 క్యారెట్స్ వేసుకున్నాను మెడలో. 7 క్యారెట్స్ కన్నా ఎక్కువ వేసుకోండి, తక్కువ వద్దు.
దీనివల్ల ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి, మెదడు మనశ్శాంతిగా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది, డబ్బులు మన నెల నెల ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ మూన్ స్టోన్. సో ఈ 2024లో 20న పుట్టిన వాళ్ళకి, 20 అంటే 2, 2024 అంటే 8, ఈ 2 కలిస్తే సంపూర్ణం అవుతుంది, 1 అవుతుంది. సో 2, 8 కలయిక అద్భుతం. కాబట్టి 2024లో ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, చాలా బాగుండబోతుంది. అతను రాజకీయాల్లో, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల్లో రాణిస్తారు అండ్ విజయాలు సాధిస్తారు. దిస్ ఇస్ మై అనాలిసిస్ యాజ్ పర్ న్యూమరాలజీ. మనకి ఏ పార్టీ మీద ప్రేమ లేదు, ఎవరితో, అన్ని పార్టీల్లో క్లయింట్స్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో క్లయింట్స్ ఉన్నారు, జంగాలపల్లి శ్రీనివాస్, కాలస ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, కిలారి రోసయ్య, గుంటూరు ఎమ్మెల్యే, వీళ్ళంతా నా క్లయింట్సే. సో చెప్పుకుంటా పోతే రెండు పక్కలా ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. సో అలా ఏం ఉండదు, జరగబోయేది చెప్పడం వల్ల ఒక అవేర్నెస్ ఉంటుంది ప్రజలకి. సో 2024లో ఈ 20న పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళ 5 సిరీస్లోకి వస్తుందన్నమాట. మొత్తం కూడితే బర్త్, మంత్, పవర్ ఇయర్. జగన్ గారికి కూడా 5 వస్తుంది, చంద్రబాబు గారికి కూడా 5 వస్తుంది. 5 అంటే చేంజ్. జగన్ గారు పవర్లో ఉన్నారు, చేంజ్ అవ్వాలంటే పవర్ నుంచి పవర్ కోల్పోవడం. చంద్రబాబు పవర్ లేదు, చేంజ్ అంటే పవర్లోకి వెళ్ళాలి. సో దిస్ ఇస్ మై అనాలిసిస్ యాజ్ పర్ న్యూమరాలజీ. సో 20న పుట్టిన వాళ్ళు 2024లో మంచి స్టేజ్కి వెళ్తారు, మంచి విజయాలు సాధిస్తారు, మంచి మంచి పనులు చేస్తారు. అండ్ 20న పుట్టిన వాళ్ళకి అన్ని శుభాలే 2024లో. సో 20న పుట్టిన వాళ్ళు మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. 24లో 20న పుట్టి కూడా ఇబ్బందులు పడేవాళ్ళు పేరులో బలం చూసుకోవాలి. పేరులో బలం లేకపోతే సంవత్సరం బాగున్నా, నక్షత్రం బాగున్నా, రాశులు బాగున్నా ఇక్కడ మందరు ఏం ఉండవు. సో పేరులో బలం ఎలా ఉంది, పేరు బాగుంది, మళ్ళీ ఎలా పిలుస్తున్నారు, పిలిచే పేరు బాగుందా, మళ్ళీ దరిద్రం అంటే నిక్ నేమ్స్ వాడుతున్నాం, ఈ నిక్ నేమ్ బాగుందా లేదా, షార్ట్ నేమ్ బాగుందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బాలేదని తెలిసినప్పుడు అవాయిడ్ చేయాలి. చాలామంది నాని, బుజ్జి, లడ్డు, పండు ఈ పేర్ల వల్ల ఆయుష్ తగ్గిపోతుందండి. 100% రాసి పెట్టుకోండి. బుజ్జి అనే పాప అత్తిలు తక్కువ, పుట్టిళ్ళు ఎక్కువ. నానికి తలకిందల జీవితం. సో రవి అన్న, సూర్య అన్న అర్ధాయుషే ఉంటుంది. సో పేర్లు కత్తిరించి పిలవకండి. రవీంద్ర అంటే రవీంద్ర అని పిలవాలి, రవి అని పిలిస్తే 13 మృత్యు. రాజేంద్ర అని మళ్ళీ రాజా, రాజు అంటున్నాం, ఇవి చీకట్లోకి వెళ్ళిపోవాలి, అప్పుల పాలైపోవాలి. సో పేరుని ఎలా పిలిస్తే అదృష్టమో అది మేము చెప్తాము. అలా పిలిపించుకొని, అలా సంతకాలు చేసి, లక్కీ స్టోన్స్ నేను చెప్పిందని ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు. అయితే చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం వద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది. అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అంటే? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని, మీ పేరులో బలం తెలుసుకొని, జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి, ఆ 30% బాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్, నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2, కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా
24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ వచ్చి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777. అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 years దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి PAARTHA PAARDHA, సారథి SARATHII SARATHY, స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఫీజు 1 time ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది, ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 names మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందు ఏది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందు ఏది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 stones చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 stones చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో వాట్సాప్ లేదు అని చాలామంది SMS చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయమంటున్నారన్నా, మాకు వాట్సాప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. సో ఒక్క నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ 1 hour 2 hours 3 hours 4 hours పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు.
ఈ నంబర్ రాసుకోండి, 970-333-5056, 970-333-5056. అంటే మాకు వాట్సాప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్. సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము, అప్పుడు మీరు ఎస్ఎంఎస్ చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎంఎస్ చేస్తే మా వాళ్ళే కాల్ చేసి పేరు బాగుందా లేదా చెప్తారు. సో ఎస్ఎంఎస్కి నంబర్ 8688157777, 8688157777. ఇది నా పర్సనల్ నంబర్ ఇది. సో మీరు ఎస్ఎంఎస్ చేసిన వెంటనే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఇస్తూ ఉంటారు ఆయన. సో మీరు ఎవ్రీ సండే అక్కడ డైరెక్ట్గా ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే వెళ్ళొచ్చు. సో ఎవ్రీ సండే మీరు ఆ విధంగా కూడా కలవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.